రహస్యములను మన కుటుంబ సభ్యుల నుంచి దాచిపెట్టవచ్చు. మన పిల్లలకు లేదా భార్యకో భర్తకో, చివరికి మన సంఘమునకు లేదా మన దైవ సేవకునికి అనగా పాస్టర్ గారికి కూడా తెలియకుండా ఎన్నో సంగతులు రహస్యముగా దాచిపెడతాం. అయితే ప్రియ సహోదరుడా సహోదరి, హృదయములను ఎరిగిన దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారని మర్చిపోకు. ఆయన మన హృదయములను బాగుగా పరీక్షించే దేవుడు. హృదయ లోతుల్లో ఏముందో గమనించే దేవుడు. హృదయములో ఆలోచన పుట్టక ముందే ఎరిగిన దేవుడు. కాబట్టి ఆయన దగ్గర మనం ఏది దాచిపెట్టలేము. దాచిపెట్టి మనం ఇంకా సమస్యలను పెద్దది చేసుకొని ఇంకా మనము శాపాన్ని కొని తెచ్చుకోవటము తప్ప మనము రహస్యములను దాచిపెట్టి ఏమీ చేయలేము. కాబట్టి ఈరోజే ఈ క్షణమే ఇంకా ప్రభు దగ్గర దాచిపెట్టిన రహస్యములను బయటికి తీయము. ఆయన పరీక్షించి తెలుసుకొని మనలను శిక్షించే లోపలనే మన రహస్యములను ప్రభువుకు తెలియచేసి పశ్చాత్తాపము పొంది ప్రభుని క్షమించమని వేడుకొనుట ద్వారా మన హృదయములో నుంచి ఆ రహస్యములను దాచిపెట్టిన బాధ, ఆ యొక్క లోపల ఉన్న ఇబ్బంది సమస్తము బయటికి వచ్చును. మన హృదయము ఎంతో తేలికగా అవును. ప్రభు మనలను విశ్వసించును. ప్రభు యొద్ద మనము నమ్మకస్తులుగా ఉండెదము. అటు తర్వాత ప్రభు మనలను దీవించి ఆశీర్వదించును. కాబట్టి ప్రియ సహోదరుడా, నీ హృదయ రహస్యములను దాచుకొనక ఈరోజే ఈ క్షణమే ప్రభు సన్నిధిలో వాటన్నిటినీ బయలుపరిచి ప్రభుకు ఇష్టం లేని ప్రతి దానికి క్షమాపణ వేడుకొని ఈ రోజు నుంచి ప్రభు సన్నిధిలో నిర్మలుడిగా, పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా కనపడుము.